అప్ప కళ్ళు మండిపోతున్నాయి మామ. ఇప్పుడు 3 సార్లు రుద్దాం, ఇంకెన్ని సార్లు? ఊరుకోవే, ఊరికంతా శుభ్రంగా పోయి ముఖం తెల్లగా వచ్చేయతో నీళ్ళు పోసేస్తున్నాను. మూసుకో, నోట నిలిపోతాయి. ఏంటి ఏంటి? అయ్యో తుమ్మకూడదు, అపశకునం. పోయిందిలే. నాకు ఈ 2 జల్లేం బాగలేవు. 2 జల్లే ఇప్పుడు పాసనం. ఏం పేసనం? ఏంటి వింటున్నావా? అదేవో పెద్ద పెద్ద మాటలన్నీ చెప్తా ఉంటావు. అవన్నీ విని కంగారు పడకూడదు. జాగ్రత్తగా విని అర్థం చేసుకుంటే సులభంగా అర్థమైపోతుంది. ఏంటి ఏంటది? చెప్పులు కరుస్తున్నాయి. ఏ కరవు? అది తీసుకో, అలవాటు అయిపోద్ది. తీసుకో తీసుకో. అది అప్పుడేమో అది ఏం చెప్పావు నువ్వు జాగ్రత్తగా విని. ఏం చెప్పటం సరిగినాడు. ఇట్టా అంతే. పచ్చడి మాత్రం బ్రహ్మాండంగా ఉందమ్మా. నమస్కారం మాస్టర్. ఎవరు? ఏమిటే సీతాలు, ఈ వేషం ఏమిటి, ఈ పౌడర్ ఏమిటి? నువ్వేగా రాసింది. కాస్తే రాసావు గాని ఇలాగా నువ్వు రా లోపలికి. అవును, పెళ్లి కూతుర్లా ముస్తాబయ్యావు, ఏమిటి విశేషం? అలాగా అయితే మన సీతాలు మంచి యోగ జాతకురాలన్నమాట. కానండి అయ్యా, దాని మాటే కొంచెం తిరగాసండి. నాలిక మా మందం. నాకు తెలుసు ఇలాగే. అందుకని మీరు ఆ నాలికను కొంచెం గట్టిపర. ఏమంటున్నావురా? మీరు ఆ నాలికను కొంచెం చిత్రికి పట్టేసి మంచి మంచి అక్షరాలు భాష నేర్పేశారంటే మీ పేరు చెప్పుకుంటాను. తిన్నానమ్మా, మనవాడు ఇప్పుడే గంట కొట్టాడు. కళ ప్లాట్ఫారం మీదకి వచ్చేసింది. ఇక గాత్రమే ఔటర్ సిగ్నల్ లో ఉందన్నమాట. దాంతే ఉందిరా, ఇది మన చేతిలో విద్య. రామరా. మంచి పాటలు నేర్పు నాన్న. అలాగేనమ్మా, అలాగే. ఏది మహాభారతంలో ఏమిటి? మహాభారతంలో డీజల్ ఇంజన్ లాంటి పద్యం ఒకటి చెప్తాను. కనకోర్వీధర కనకోర్వీధర ధర ధర సారసానురుచిమత్ సారసానురుచిమత్ గాంధీవ నిర్ముక్త పత్రి నిపీతారుణ వారి శేషము పతత్రివ్రాతము ద్రావు ద్రావు అయ్యని నా తోడ చతుర్దశబ్దమున మారైపోరు కర్ణాది దుర్జన సంఘంబుల రూపడంతు బలవత్ సంగ్రామ రంగంబున భయపడి పారిపోయారు నాన్న. అయినా ఈ రోజుల్లో ఇలా నోరు తిరగని పద్యాలు ఎవరికి కావాలి చెప్పు? అదేమిటమ్మా, విశ్వక్సేనుడు అని స్వచ్ఛంగా పలకగలిగితే రాముడు అనే పేరు ఇట్టే వచ్చేస్తుంది. నిజమేననుకోండి, కానీ మరి దానికి నోరు తిరిగే పాటలో అంటే భావగీతాలు అన్నమాట. అది ఎట్లా ఉంటుందో? భావగీతాలు అంటే భావం మీద పాటలే, తేలికనే ఉంటాయి. ఏమిటైనా చూస్తున్నా? రేపటేలా, ఎల్లుండి, ఆవులెల్లుండి, రోజు రోజుకి నువ్వు ఎంతో గొప్పతనం అయిపోతున్నట్టు కనిపిస్తాను నాకు. కనిపిస్తాంది కాదు, కనిపిస్తోంది అనాలి. కనిపిస్తోంది. అవును, గొప్పదాన్ని అవడం అంటే ఎలా కనిపిస్తున్నాను? గుళ్ళో దేవతలా కనిపిస్తున్నావు, కడిగిన ముత్తల్లా అనిపిస్తున్నావు. సీతామహాలక్ష్మి. ఇదిగో, అంత బారు పేరటి పిలిస్తేనే సచ్చిన తొట్టు మావా. ఇంకెప్పుడు అట పిలవబాక. పిలవబాక కాదు, పిలవద్దు అనాల. అమ్మాయి గారు, ఏంటి అమ్మాయి గారు అది? అమ్మాయి గారు, అయ్యారండి, అయ్యారు, అయ్యారు, అమ్మాయి గారు చీరని ఎప్పటి నుంచి ఉన్నారండి? అయ్యారండి. ఏంట్రా? అమ్మాయి గారు, అమ్మాయి గారు చీరని ఎప్పటి నుంచి ఉన్నారు? అయ్యారండి,
బాధపడకండి గారు, దేవుడు మన పాలిట్టున్నాడు. అమ్మాయి గారికి ఏం పర్లేదు. ఊరుకోండి గారు. ఇప్పుడు ఏమైందని? అమ్మాయి గారికి మంట తాకలేదు, చీరకోం కాలిందంతే. ఊరుకోండి ఊరుకోండి. నువ్వు అంటూనే ఉన్నావురా కొండ. ఒక్కసారి గట్టిగా బుద్ధి చెప్పేవాడు దారిలోకి వస్తాడని. కానీ నేనుట్టి అసమర్థుడిరా, ఏమీ చేత కాని వాజమ్మన్రా. వాడు అసలు మనిషి కాడరా, రాక్షసుడు, పశువు. వాడెంత దౌర్భాగ్యుడు కాకపోతే ఒరే పెళ్ళాం మెళ్ళం మంగళసూత్రం తెంపుకుపోతాడ్రా.